మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊధల్లో ఘనంగా రిపబ్లిక్ డే, అధికారులను సన్మానించిన మీడియా ప్రతినిధులు. జనగామలో ఘనంగా రవితేజ పుట్టినరోజు, వృద్ధులకు పండ్లు పంచిన అభిమానులు. లాలాపేట బాడీ బిల్డింగ్ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేత. NFHR పై వక్తల ప్రశంసల జల్లు, సభ్యులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముధోల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్, ఎంపీడీఓ సురేష్ బాబు, ఎస్ఐ తిరుపతి, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, గ్రామ రెవెన్యూ అధికారి మత్తన్న, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖలీద్లను ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమంటూ కొనియాడారు. తమను ఎంతో ఆప్యాయతతో సన్మానించిన పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు డాక్టర్ దుర్గాప్రసాద్, మల్లేష్, తిరుపతి గౌడ్, సునీల్, విజయ్, రాహుల్, విజయ్, శరత్, నాగేష్, అజీం, బషీర్, యూనిస్ పాల్గొన్నారు. ధన్యవాదాలు. మీరు పిలవగానే వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. చిన్నగా సన్మాన కార్యక్రమం పెట్టినాం కాబట్టి స్వీకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. తాండూరులో చేసింది కదా సార్కు తెలుసు, మైసూర్ స్వీట్ బాగుంటుంది. స్పెషల్గా అటు బాంబే అటు ఎక్స్పర్ట్ తీసుకుపోతారు సార్, చాలా మంది మైసూర్ స్వీట్ ఇచ్చేస్తారు. బాగుంటుంది, ఒక్కోసారి దొరకది అంత ఎక్స్పోర్ట్ చేస్తారు. సమానం, కండతో సమానం ఏది అయినా కూడా. కొంచెం కొంచెం అంటే డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది. ఏం కాదు, ఇంటికి పోయే వరకు అదే భయపడటానికి పోయాలి, చూసుకోపోవాలి. కానీ నేను చేస్తాను. సీనియర్ సినీ నటుడు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజును అభిమానులు ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర సేవా సదన్ వృద్ధుల అనాథ ఆశ్రమంలో అనాథ వృద్ధులకు పలు రకాల పండ్లు అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాసర్ల భానుచందర్ తెలిపారు. గడ్డం రమేష్, బిచ్చాల సుమన్, పాకాల కిరణ్ కుమార్, బొర్రి కార్తీక్, పాకాల తరుణ్, పాకాల ప్రణీత్ కుమార్ పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే మాస్ మహారాజ్. లాలాపేట ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2022 పోటీలు నిర్వహించారు.
నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను అందజేశారు. మరియు సర్టిఫికేట్ అందజేస్తున్నారు. మూడో విజేత సాయి కుమార్ గారికి అందరు చప్పట్లు కొట్టాలి గట్టిగా గట్టిగా. Right. Thank you, madam. Thank you, sir. 55 kgs category. 55 kgs category. వారికి Honorable GHMC Deputy Speaker, Deputy Mayor వారికి వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. యుగేందర్ గారు జడ్జిగా ఇప్పుడే ఇందాక ఇచ్చేశారు. వారికి కూడా దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు మనమంతా కృషి చేయాలని చిట్కాల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కోరారు. 73వ గణతంత్ర వేడుకలు గ్రామంలో ఘనంగా జరిగాయి. ముందుగా పంచాయతీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. అమరులైన జాతి నేతలందరినీ స్మరించుకుంటూ దేశభక్తితో ముందుకు సాగాలని సర్పంచ్ మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మదన్న గారు చెప్పినట్టు మా సభ్యులందరము గ్రామ పెద్దలందరినీ కలుపుకొని శరవేగంగా గ్రామాభివృద్ధి పనులు జరుపుతున్నాము. ముందు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. వరకు ప్రతి డైలీ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లు చాలా సహాయం చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క క్షణంలో ఏ క్షణం కూడా వాళ్ళు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మాస్కులు ధరించాలని చెప్తూ వ్యాక్సినేషన్ కూడా మ్యాక్సిమం 95% కంప్లీట్ చేసి వాళ్ళ సహాయం చాలా అద్భుతంగా ఉంది. ఇలానే కొనసాగించాలని కోరుతున్నాను. స్వాతంత్ర శుభాకాంక్షలు. అట్లనే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరం మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలైనా సరే, మా వార్డు నెంబర్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు అందరం కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా అభివృద్ధి చెందిస్తున్నాం. అట్లనే కూడా ఇంకా కూడా గ్రామ పంచాయతీ తరఫున మాకు కేంద్రం నుంచి వచ్చే నిధులు, మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మా ఎమ్మెల్యే గారి నిధులు, మా సొంత నిధులు అన్ని కలిసి కూడా గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా కూడా ముందు కూడా ఇంకా అభివృద్ధి పరుస్తాం. గ్రామాన్ని కూడా ఇప్పటికే జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాం. అది ముందు కూడా మేము నేషనల్ అవార్డుకు కూడా ప్రపోజల్ పంపించారు. ఆ అవార్డు కూడా రావాలని అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్సైజ్ స్టేషన్ నిర్మల్ పరిధిలో ఖానాపూర్ మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ వెల్లడించారు. ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము రవి ఇంటి వద్ద సుమారు 50 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో ఎక్సైజ్ ఎస్ఐ రాయభారపు రవికుమార్, సిబ్బంది వెంకటేష్, రాజశేఖర్, భాస్కర్, కుమారి కల్పన పాల్గొన్నారు. నాకు అది వేసిపోతాను. ఎవరి నుంచి ఎట్లా కొట్టావు? నువ్వు ఎంత కంపు ఇక్కడికి పని మీద వస్తాడా? ఏ ఊరు అందే ఏ పేరు? పేరేంటి? ఏం పేరు? రవి ఆయన పేరు ఏం పేరు అమ్మా చెప్పావు? మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ ఆర్డీఓ, ఇతర పలు అభివృద్ధి కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్,
ఆర్జీఓ ఆర్డీఓ రోహిత్ సింగ్, నల్లమోతు సిద్ధార్థ పాల్గొన్నారు. स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। నిర్మల్ జిల్లా మహిషాపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకండి రమాదేవి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఓం ప్రకాష్ హాజరయ్యారు. కార్యక్రమంలో గిరి, భూషణ్, బాలాజీ పటేల్, మల్లేష్, సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल
నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వివిధ రంగాలకు చెందిన వారిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ విశ్రాంత అధికారి వెంకటస్వామి అన్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేశారు. నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ గుప్తా మాట్లాడుతూ ప్రతి జిల్లాలో హ్యూమన్ రైట్స్ కమిటీలను త్వరలో ఏర్పాటు చేసి త్వరలోనే సభ్యులను ఎన్నుకుంటామని అన్నారు. సోము రామ్మోహన్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఖదీర్, ఎన్ఎస్ అజయ్ నాయుడు, సతీష్ రాజు పాల్గొన్నారు. ధన్యవాదాలు. అలాగే అంజలి నెక్స్ట్ అంజలి కూర్చోండి. గణేష్ అన్న గారిని వర్కరు కాదర్ పాషా వీళ్ళకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ధన్యవాదాలు. శ్రీరన్ వర్జన సర్టిఫికేట్ తీసుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మన చీఫ్ గెస్ట్ వెంకటస్వామి గారు, ఆచార్య గారు, అంజలి ఖాదర్ గారు మరియు అజయ్ గారు ఈ అందరి సందర్భంగా మన ఒక కార్యక్రమం నిర్వహించబడింది. మా ముఖ్య ఉద్దేశం ఈ మానవ హక్కుల సంఘం ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి కమిటీ పెంచి కనీసం ఒక 1000 మంది సోషల్ వర్కర్లు తీసుకుందామని మా ఆలోచన. ఈ ఖచ్చితంగా ఏడాది అవుతుందని కనీసం ఒక 500 మందినన్నా చేస్తామని ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా వైజ్గా ప్రెసిడెంట్లను వైస్ ప్రెసిడెంట్లను ఒక కమిటీ చేసుకొని ప్రతి హక్కు మన హక్కుల కోసం పోరాడే మనుషులు సోషల్ వర్కర్ చేసే వాళ్ళకే ఈ ప్రోత్సాహం ఇస్తున్నాము. దయచేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించగలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊధల్లో ఘనంగా రిపబ్లిక్ డే, అధికారులను సన్మానించిన మీడియా ప్రతినిధులు. జనగామలో ఘనంగా రవితేజ పుట్టినరోజు, వృద్ధులకు పండ్లు పంచిన అభిమానులు. లాలాపేట బాడీ బిల్డింగ్ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేత. ఎన్ఎఫ్హెచ్ఆర్ పై వక్తల ప్రశంసల జల్లు, సభ్యులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.